AP Mega DSC SGT 2025 Online Test Series Program. DSC ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. SGT మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి DSC అభ్యర్థి నమ్మకం S&S. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8883946666. ఓకే మిత్రులారా, డివిజనల్ టెస్ట్ 8కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ధర్మబోధ పాఠ్యాంశం మహాభారతం ఏ పర్వం నుంచి స్వీకరించబడింది? నన్నయ్య గారు రాసినటువంటి ఆంధ్ర మహాభారతం ఆది పర్వం చతుర్థాశ్వాసంలో నుంచి స్వీకరించడం జరుగుతుంది. ఇందులో శకుంతల దుష్యంతుడికి హితోపదేశం చేసేటువంటి సందర్భంలో నన్నయ్య గారు క్రిశకం 11వ శతాబ్దానికి చెందినవారు. రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉండేవారు. ఆయన రాసినటువంటి రచనలలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం, ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు రాయడం జరిగింది. ప్రస్తుత పాఠ్యాంశమైన ధర్మబోధ ఆంధ్ర మహాభారతం ఆది పర్వం చతుర్థాశ్వాసం నుంచి స్వీకరించడం జరిగింది. నన్నయ్య గారికి సమకాలికులైనటువంటి కవులు వేములవాడ భీమకవి, పావులూరి మల్లన, అధర్వణుడు, మల్లియ రేచన, వీరందరూ కూడా నన్నయ్య గారికి సమకాలికులైనటువంటి కవులుగా మనం చెప్పుకోవాలి. పావులూరి మల్లన, మల్లియ రేచన, వేములవాడ భీమకవి, నారాయణ భట్టు, అధర్వణుడు మొదలైనటువంటి వారందరూ కూడా నన్నయ్యకు సమకాలికులు. సభాపర్వము కాదు, అరణ్యము కాదు, విరాట పర్వము కాదు, ఆది పర్వం చతుర్థాశ్వాసం. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వినాథ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము. విపరీతమైనటువంటి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు రాజా? ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము. ఆ పుత్రుని యొక్క గాత్రం అంటే శరీరాన్ని కౌగిలించుకొని ఒక్కసారి సుఖాన్ని పొందు అని చెప్పి శకుంతల దుష్యంతుడితో చెప్పిన సందర్భంలోనిది పద్యంగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వామిత్రుడు మేనకకు జన్మించినటువంటి ఆవిడే శకుంతల. శకుంతలం అంటే పక్షి. ఆ యొక్క పక్షులు కాపలా కాయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరికి పుట్టిన తర్వాత ఆమెను అక్కడ అడవిలో వదిలేసిపోతే కన్వ మహర్షి ఆమెను చేరదీసి ఏం చేయడం జరుగుతుంది అని కనుక చూసినట్లయితే ఆమెను పెంచి పెద్ద చేయడం జరుగుతుంది. తర్వాత ఆమె దుష్యంతుడితో ప్రేమలో పడి గాంధర్వ వివాహం అనేటువంటిది చేసుకుంటాడు. ఓకే, దుష్యంతుడు మేనక కాదు, కన్వ మహర్షి శకుంతల కాదు, శకుంతల దుష్యంతుడితో చెప్పిన సందర్భంలోనిది. చైతన్యం పాఠ్యభాగంలో కవిని గుర్తించండి. చైతన్యం అనే పాఠ్యాంశాన్ని రాసినటువంటి వ్యక్తి తాఫీ ధర్మారావు గారు. ఈ తాఫీ ధర్మారావు గారు రాసినటువంటి రచనలలో వ్యవహారిక భాషను మొట్టమొదట పత్రికలకు వాడిన వ్యక్తి ఎవరంటే తాఫీ ధర్మారావు. జనవాణి అనేటువంటి పత్రికలో వ్యవహారిక భాషను మొట్టమొదట వాడడం జరుగుతుంది. గిడుగు రామ్మూర్తి పంతుల యొక్క ప్రియ శిష్యుడిగా మనం ఏమి చెప్పుకోవాలి. పాతపాలి, కొత్తపాలి, పెళ్ళి దాని పుట్టుపూర్వత్రాలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు, ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలుగా మనము గుర్తుపెట్టుకోవడం జరగాలి. విజయ విలాసం అనేటువంటి రచనకు హృదయోల్లాస అనే పేరుతో వ్యాఖ్యానం రాసిన వ్యక్తి కూడా తాఫీ ధర్మారావుగా గుర్తుపెట్టుకోవాలి. పాతపాలి, కొత్తపాలి, పెళ్ళి దాని పుట్టు పూర్వత్రాలు, దేవాలయం మీద బూతు బొమ్మలేందుకు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు, ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. మరి నన్నయ్య భట్టు గారు రాసినటువంటి పాఠ్యాంశము ధర్మబోధ. మరి తిక్కన గారిది ఆతిథ్యం. ఆతిథ్యం అనేటువంటిది 8th క్లాసులో మనకు వస్తుంది.
ఎర్రన గారి యొక్క పాఠ్యాంశం వెన్నెల. తిక్కన గారు క్రిశకం 13వ శతాబ్దానికి చెందినవారు, మనుమసిద్ధి యొక్క ఆస్థానంలో ఉండేవారు. తిక్కన గారికి కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనేటువంటి బిరుదు ఉంటుంది. ఆయన యొక్క శైలి నాటకీయమైనటువంటి శైలి, కవితా లక్షణం, రసాభ్యుచిత బంధము. తర్వాత తిక్కన గారు ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తము 15 పర్వాలను అనువదించి హరిహరనాథుడికి అంకితం ఇవ్వడం జరిగింది. ఎవరు? తిక్కన. ఓకే, ఈయన నిర్వచనోత్తర రామాయణం కూడా రాశారు. ఓకే, విజయసేనము, కృష్ణ శతకము అనేటువంటి రచనలను కూడా రాసినటువంటి వ్యక్తిగా ఎవరుగా చెప్పుకోవాలి అని అంటే కవి సార్వభౌమ ఛందస్సు, ఇవన్నీ కూడా తిక్కన గారి యొక్క అలభ్య రచనలు. మరి నన్నయ్య గారి యొక్క అలభ్య రచనలు ఏమిటి? చాముండికా విలాసము, ఇంద్ర విజయము, లక్షణసారము, రాఘవాభ్యుదయం అనేటువంటివి నన్నయ్య గారి యొక్క అలభ్య రచనలు. తిక్కన గారి యొక్క అలభ్య రచనలు ఏవి అని అంటే కృష్ణ శతకము, కవి సార్వభౌమ ఛందస్సు, విజయసేనము. మరి ఎర్రన గారు క్రిశకం 14వ శతాబ్దానికి చెందిన వారు, ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవారు. వర్ణన అనేటువంటిది ఆయన యొక్క కవితా లక్షణ, ఆయన యొక్క శైలిగా మనం చెప్పుకోవాలి. కవితా లక్షణం ఏమిటి అంటే సూక్తి వైచిత్రిగా చెప్పాలి. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడిగా ప్రసిద్ధి చెందాడు. రామాయణము, హరివంశము, నృసింహ పురాణము. తెలుగులో మొట్టమొదటి క్షేత్ర మహాత్మ్య రచన ఏది అంటే నృసింహ పురాణంగా మనము చెప్పుకోవడం జరగాలి. ఆయన గురువు ఎవరు అంటే శంకర స్వామి. రైట్. తర్వాత చైతన్యం పాఠ్యభాగం ఆధారంగా జతపరచండి. తాఫీ ధర్మారావు ఏ రచన చేశారు? సాహితీ మర్మరాలు. దువ్వూరి రామిరెడ్డి కృషీవలుడు అనే రచన చేశారు. స్టీఫెన్ హాకింగ్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే గ్రంథం రాశారు. చలం యోగ్యతాపత్రము. శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం అనే పేరుతో పీఠిక రాసింది గుడిపాటి వెంకటాచలం. 2431 ఎక్కడుందో చూడు. 2431 ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. దిక్కరిని బృందం ఒకటి నీనా అంటూ శీసపద్యంలో అన్ని దిక్కుల నుండి ఒక్కసారిగా కురిసిన వర్షాన్ని వర్ణించిన విధానం ఎక్కడిది అంటే ఎర్రన రాసిన హరివంశంలోనిదిగా చెప్పాలి. శ్రీనాథుడు కాశీఖండంలో నుంచి తీసుకోబడినటువంటిదే భిక్ష అనేటువంటి పాఠ్యాంశం. పోతన భాగవతము. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుడట పలికిన భవహరమగునట అంటూ రాసినటువంటిది పోతన భాగవతం. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి వారు. సహజ పండితుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. నారాయణ శతకము, భాగవతం అనేటువంటి గ్రంథాలను తెలుగు వారికి అందించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బమ్మెర పోతనగా మనము చెప్పాలి. మందార మకరంద మాధుర్యంబుదేలు మధుపంబుబోలునే మదనములకు అనేటువంటి పద్యాన్ని కూడా రాసిన వ్యక్తే బమ్మెర పోతనగా చెప్పాలి. శ్రీనాథుడు కూడా క్రిశకం 15వ శతాబ్దానికి చెందినవారు. కవి సార్వభౌముడనే బిరుదు కలిగిన వారు. ఈయన ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేక గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీనాథుడిగా మనం చెప్పుకోవాలి. ఈ శ్రీనాథుడు రాసినటువంటి రచనల్లో మరుతరాట్ చరిత్రము, హరవిలాసము, కాశీఖండము, భీమఖండము, పండితారాధ్య చరిత్రము, శాలివాహన సప్తసతి, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీర చరిత్ర, శ్రీనాథుడు, చాటువులు ఇవన్నీ కూడా రాయడం జరిగింది. శీసపద్యాలలో ప్రసిద్ధుడు. ఇక ముక్కుతిమ్మన నందితిమ్మన గారు రాసిన ప్రసిద్ధి చెందిన ప్రబంధం ఏదంటే పారిజాత అపహరణంగా మనము గుర్తుపెట్టుకోవాలి. రైట్. కాలవర్తకుడు ఏ సమాసము? కాలానికి వర్తకుడికి భేదం ఉన్నా లేనట్లు చెప్పారు. కాలం అనేది వర్తకుడు రూపక సమాసంగా చెప్పాలి. దానికి అవధారణ పూర్వపద కర్మధారయం అని కూడా చెప్తారు. మృగనేత్రి, మృగము వంటి కన్నులు కలిగినది స్త్రీ. మృగము అంటే ఇక్కడ జింక. రైట్. చుక్కల రేడు అంటే చుక్కల యొక్క రాజు. చుక్కలకు రాజు ఎవరు? చంద్రుడు. చుక్కల రేడు చుక్కల యొక్క రాజు. మహోదది అంటే గొప్పదైన ఉదది. మహా అంటే గొప్పది, ఉదది అంటే సముద్రం. గొప్పదైన ఉదది. మొట్టమొదట విశేషణం ఉంది కాబట్టి విశేషణం పూర్వపద కర్మధారయం. 3412 ఎక్కడ ఉంది? 3412 ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. రైట్. ఆత్మకథ పాఠ్యాంశము ఆధారంగా జతపరచండి. ఆత్మకథ పాఠ్యాంశం అనేటువంటిది దాని యొక్క మూల గ్రంథం నల్ల ద్రాక్ష పందిరులో నుంచి స్వీకరించడం జరిగింది. దాన్ని ఎవరు రాశారు? ఎండ్లూరి సుధాకర్.
నవయుగ వచన కవిత చక్రవర్తి. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అయితే నవయుగ వచన కవిత చక్రవర్తి ఎండ్లూరి సుధాకర్, కవిరత్న ఎండ్లూరి సుధాకర్. వర్తమానము, మల్లె మొగ్గల గొడుగు, కొత్త గబ్బిలము, కోసంగి, వర్గీకరణీయము, నల్ల ద్రాక్ష పందిరి, ఆటజని కాంచి అనే పేరుతో ఆయన యాత్రా రచన కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఎవరి యొక్క రచనలు అనంటే ఎండ్లూరి సుధాకర్. నవయుగ వచన కవిత చక్రవర్తి, కవిరత్నగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎండ్లూరి సుధాకర్. నా అనుభవం నేర్పిన పాఠమే నేటి కవిత్వం, నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్ గారిగా మనం చెప్పుకోవడం జరగాలి. ఏమేం రాశాడు ఆయన? వర్తమానం, కొత్త గబ్బిలం, మల్లె మొగ్గల గొడుగు, నల్ల ద్రాక్ష పందిరి, కోసంగి, వర్గీకరణీయము, ఆటజని కాంచె, ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలు. మరి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే వచన కవిత ప్రక్రియ. కవి ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్. ప్రక్రియ వచన కవిత. ప్రక్రియ ఏమిటి అంటే వచన కవితగా మనం చెప్పాలి 3. ఇతివృత్తం ఏమిటి అంటే స్వయం కృషి. కవి ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్. సో 4, 3, 2, 1 ఎక్కడ ఉంది చూడు. 4, 3, 2, 1 ఈజ్ 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్. ఈయన నవయుగ వచన కవిత చక్రవర్తి, కవిరత్న, నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని చెప్పిన వ్యక్తి. వర్తమానము, మల్లె మొగ్గల గొడుగు, కొత్త గబ్బిలము, కోసంగి, వర్గీకరణీయము, నల్ల ద్రాక్ష పందిరి, ఆటజని కాంచె. ఓకే, ఆయన రాసిన నల్ల ద్రాక్ష పందిరిలో నుంచి తీసుకోబడినదే ఆత్మకథ. మహాబలిశాలి అయినటువంటి వాలిని సంహరించి సుగ్రీవుడి యొక్క భార్య రుమకు విముక్తి కలగజేసిన వ్యక్తి ఎవరు? శ్రీరాముడిగా మనము చెప్పుకోవాలి. అదే శ్రీరామ సుగ్రీవుల మైత్రి సందర్భంగా ఇది జరుగుతుంది. హనుమంతుడు కాదు. హనుమంతుడు ఎవరు? శ్రీరాముడికి సుగ్రీవుడికి మధ్య స్నేహాన్ని కుదిర్చినటువంటి వ్యక్తి. లక్ష్మణుడు శ్రీరాముని యొక్క తమ్ముడు, ఊర్మిళ యొక్క భర్త, సుభద్రకు కొడుకుగా మనము చెప్పుకోవడం అనేటువంటిది జరగాలి. మనకు సౌమిత్రుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కూడా లక్ష్మణుడు. ఇక సాందీపుడు ఎవరు అని అంటే కృష్ణ కుచేలుల యొక్క గురువు. కృష్ణుడు కుచేలుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించడం జరుగుతుంది అంటే సాందీపుని దగ్గర విద్యను అభ్యసించడం జరుగుతుంది. జతపరచండి. శ్రీరామ సుగ్రీవుల యొక్క మైత్రి ఏ రకమైన మైత్రి? సత్పురుషుల స్నేహం. కృష్ణ కుచేలుల యొక్క మైత్రి బాల్య స్నేహము. మరి ద్రుపద ద్రోణుల యొక్క స్నేహము వైర స్నేహము. దుర్యోధన కర్ణుల యొక్క స్నేహము స్వార్థ స్నేహము. 3, 4, 2, 1 3, 4, 2, 1 ఎక్కడుందో చూడు. 3, 4, 2, 1 థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, శ్రీరాముడు సుగ్రీవులకి మధ్య స్నేహాన్ని కుదిర్చింది హనుమంతుడు. ఆ తర్వాత సుగ్రీవుడు అన్న అయినటువంటి వాలిని వధించి సుగ్రీవుడి యొక్క భార్యను ఆయన చెర నుంచి తెప్పించి సుగ్రీవునికి అప్పజెప్పిన ఘనత ఎవరికి దక్కుతుందంటే శ్రీరాముడికి దక్కుతుంది. కృష్ణ కుచేలులు సాందీపుడి దగ్గర విద్యను అభ్యసించడం జరుగుతుంది. కుచేలుడేమో దారిద్ర్యంలో అనుభవిస్తూ శ్రీకృష్ణుడేమో సర్వభోగాలను అనుభవిస్తున్న సందర్భంలో ఈ యొక్క కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళగా శ్రీకృష్ణుడు కుచేలుడి యొక్క ఆంతర్యాన్ని గ్రహించి దివ్య ఐశ్వర్యాలను ప్రసాదించడం జరుగుతుంది. ఈ ద్రుపదుడు ఒక రాజు, ద్రోణుడు అనేటువంటి ఆయన విలువిద్యలో ఆరితేరిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా అగ్నివేశుడు అనే గురువు దగ్గర విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఈ ద్రోణాచార్యుడు ఒకరోజు ద్రుపదుడి దగ్గరకు వెళ్ళి గోవును దానం చేయమంటే నీకు నాకు స్నేహం ఏమిట్రా, ధనవంతుడికి దరిద్రుడికి స్నేహం ఉంటుందా అని చెప్పి అవమానపరచడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ అవమానాన్ని ప్రతీకారంగా భావించినటువంటి ద్రోణాచార్యుడు ద్రుపదుడి మీదకి తన యొక్క శిష్యుడైనటువంటి అర్జునుడిని పంపించి వాడి రాజ్యాన్ని అంతం చేయడం జరుగుతుంది. అదే ద్రుపద ద్రోణుల స్నేహము. ఇది వైర స్నేహానికి నిదర్శనము. ఇక దుర్యోధనుడు, కర్ణుడు. ఆ యొక్క కర్ణుడిని స్వార్థం కోసము ఆ దుర్యోధనుడు అర్ధరాజ్యాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి అప్పగించడం జరుగుతుంది. ఇది స్వార్థ స్నేహానికి నిదర్శనం. సో 3, 4, 2, 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్, డన్, రైట్. తర్వాత గురువు అనే పదానికి ఉత్పత్తి అర్థము అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల దయగలిగినటువంటి వాడు మిత్రుడు. మోక్షం అంటే ముక్తిని జీవుణ్ణి పాశం నుంచి విడిపించేటువంటిది మోక్షము. పురంధ్రి అంటే గృహమును ధరించేటువంటిది ఇల్లాలు. అమృతం అంటే మరణము లేనిది. 5, 3, 4, 2, 1 5, 3, 4, 2, 1
థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల దయగలిగిన వాడు. మోక్షం అంటే మనిషిని పాశం నుంచి విడిపించేటువంటిది. పురంధ్రి అంటే గృహమును ధరించున్నది. అమృతం అంటే మరణం లేకుండా చేసేది. రైట్. తీర్పు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? తీర్పు అనే పాఠ్యాంశము మనకు ఎవరి యొక్క రచన అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కరుణశ్రీ అనేటువంటి రచనల నుంచి స్వీకరించడం జరిగింది. కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ అనేటువంటి రచనలు అరుణ కిరణాలను రాసినటువంటి వ్యక్తి జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలుగు బాల శతకం. ఇది ఏ ప్రక్రియ అంటే ఆధునిక పద్యము. ప్రాచీన పద్యానికి ఆధునిక పద్యానికి చిన్న తేడా మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ ముందు యొక్క పేపర్లో కూడా. ఏమిటి ఆధునిక పద్యము అని అంటే ఛందో నియమాలను పాటిస్తూ లయబద్ధంగా ధారణకు అనువుగా ఉండేటువంటిదే పద్యము లేదా ప్రాచీన పద్యము. ప్రాచీన పద్యంలో ఇతిహాసాలు పురాణాల్లో నుంచి వస్తువును స్వీకరిస్తే ఆధునిక పద్యంలో వస్తువు నవీనమై ఉండడం జరుగుతుంది. అదొక్కటే తేడా. వస్తువు నవీనమై ఉంటే ఆధునిక పద్యము, పురాణ ఇతిహాసాల్లో నుంచి విషయాన్ని స్వీకరిస్తే అది ప్రాచీన పద్యాలుగా చెప్పడం జరుగుతుంది. పద్యాలు 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఉద్ధతి భావాన్ని తెలపడానికి విక్రీడితాలు, సుకుమారమైనటువంటి భావాన్ని తెలపడానికి మాల పద్యాలు, తాత్విక భావాన్ని తెలపడానికి గీత పద్యాలు, పుష్పపచయాది భావాలను తెలపడానికి రగడలు, పంచచామరాలను వాడడం జరుగుతుంది. వచన కవిత అంటే ఆల్రెడీ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అంటే ఛందో నియమం లేకుండా వ్యవహారిక భాషలో భావయుక్తంగా సాగే రచననే వచన కవిత. అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేయడం. మరి గేయ కవిత అంటే ఏమిటి? మాత్రా ఛందస్సులో ఉండి లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయ కవిత. సామాజిక స్పృహ తర్వాత వచ్చేటప్పటికి సామాజిక అభివృద్ధి కోణంలో రాసేటువంటి గేయాలను అభ్యుదయ గేయాలుగా మనం చెప్పడం జరగాలి. ఓకే, డన్. రైట్. కొమ్మ కొమ్మకో కచేరి, గూటి గూటికో రాగ పల్లవి, ప్రతి చెట్టు రంగుల దొంతరా, నేల పట్టంతా పక్షుల జాతరా అంటూ సాగే కవితను ఎవరు రాశారు? కృష్ణ గీతికలు అనేటువంటి కవితలోది. దాన్ని పెరుగు రామకృష్ణ గారు రాయడం జరిగింది. స్నేహగీతం అద్దేపల్లి రామ్మోహన్ రావు, దీవెన దంతుర్తి శర్మ, పులండో ఇబ్బాబు, పూలు ప్రసాదమూర్తి. కానీ ఈ యొక్క కవితను ఎక్కడి నుంచి స్వీకరించారు అని అంటే కృష్ణ గీతికలు పెరుగు రామకృష్ణ గారి యొక్క రచనగా మనం చెప్పుకోవాలి. రైట్. పూనుకొనుట అనే అర్థంలో వాడబడే జాతీయాన్ని గుర్తించండి. గిల్లి జోలబాడడం అన్నో. గిల్లి జోలబాడడం అంటే బాధ పెట్టి బుజ్జగించడం అనే అర్థంలో వాడతారు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. తలకు మాసినోడు అంటే దేనికి పనికిరానోడు. ఆ పూనుకొనుట అనే అర్థంలో వాడబడేది కంకణం దాల్చు. కంకణం దాల్చు అనేటువంటి జాతీయము పూనుకొనుట అనే అర్థంలో వాడడం జరుగుతుంది. సరైన వాటిని గుర్తించండి. బర్రన్న బబ్రవ అనే గణాలు ఉత్పలమాలకు సంబంధించిన. ఎస్, భరణ బబ్రవాలు ఉత్పలమాలలో ఉండడం జరుగుతుంది. ఉత్పలమాల అనేది ఉపజాతి పద్యం. నో, ఉత్పలమాల అనేది ఒక వృత్త పద్యం. ఉత్పలమాల అంటే అర్థము కలువ పువ్వు. ఓకే, దీనిలో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. పద్యంలో 80 అక్షరాలు ఉండడం అనేటువంటి జరుగుతుంది. పాదంలో ఎన్ని మాత్రలు ఉంటాయి? బ, ర, న, బ, బ, ర, వ. ఎన్ని మాత్రలు? దీంట్లో 4, దీంట్లో 5, దీంట్లో 3, దీంట్లో 4, 4, 5, 3. ఎన్ని మాత్రలు? 4, 5, 9, 9, 3, 12, 12, 16, 20, 28. పాదానికి 28 మాత్రలు ఉంటాయి. అప్పుడు పద్యంలో ఎన్ని మాత్రలు? 112 మాత్రలు ఉంటాయి. 4 8 32, 4 8 1 3 11, 112 మాత్రలు పద్యంలో ఉండడం జరుగుతుంది. పాదంలో 28 మాత్రలు. మాత్రని ఎట్ట కనుక్కున్నావు సార్? గురువు అంటే 2 మాత్రలు, లఘు అంటే 1 మాత్ర, అప్పుడు భగనం అంటే 4 మాత్రలు. అలా మాత్రలను కూడా లెక్కేయాలి. ఓకే, రైట్. యతిమైత్రి 1 10 అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. ఏ సరైనది? బి సరికాదు. ఏ సరైనది? బి సరికాదు. 4th ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. కంకణం దాల్చు అనే జాతీయాన్ని ఏ అర్థంలో వాడతారు? పూనుకొనడం, ఇందాకే చెప్పుకున్నాం మనం. గిల్లి జోలబాడడం, బాధ పెట్టి బుజ్జగించడం, జుట్లు ముడిపెట్టడం, గొడవలు పెట్టుకోవడము, వంట జీర్ణం చేసుకోవడం, అలవాటు చేసుకోవడము. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. జతపరచండి. రసనేంద్రియం ఏ సంధి? రసన ప్లస్ ఇంద్రియం. రసన ప్లస్ ఇంద్రియం రసనేంద్రియం.
ఆకి ఈ పరమైంది ఏమొచ్చింది, ఏ అనేది ఏకాదేశం వచ్చింది కాబట్టి గుణసంధి. రైట్. పరస్పర అనురాగం, పరస్పర ప్లస్ అనురాగం అంటే ఆకి ఆపరమైంది, వాని దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. కీలైన, కీలు ప్లస్ అయినా, కీడైన అయి ఉంటుంది. ఇది కీడైన, కీడు ప్లస్ అయినా కీడైన, కీడైన మేలైన అంటారు. కీడు ప్లస్ అయినా కీడైన. ఏ సంధి అంటే ఉత్వ సంధి. ఉర్వి ఎల్ల, ఉర్వి ప్లస్ ఎల్ల, ఉర్వి ఎల్ల ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరంబు కంటెన్ పరంబైన స్వరంబునకు ఎడాగం. ఇక్కడ సంధి చేస్తే ఉర్వి ఎల్ల అవుద్ది, అందుకే సంధి చేయకూడదు. సంధి చేయకపోతే ఏ పాప వస్తుంది, ఈ పప్ప. ఈ పప్ప ఎలా వస్తుంది, ఆగమంగా రావడం జరుగుతుంది. అలా ఆగమంగా వచ్చింది కాబట్టి దీన్ని ఎడాగమ సంధి. 4, 3, 2, 1 ఈజ్ రైట్ ఆన్సర్. 4, 3, 2, 1 ఈజ్ రైట్ ఆన్సర్. దాట్స్ ఆల్. అంతటితో 8వ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఏపీ మెగా డిఎస్సి SGT 2025 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. డిఎస్సి ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు. 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. ఎస్జిటి మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి డిఎస్సి అభ్యర్థి నమ్మకం ఎస్ఎన్ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8883946666.